హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సింపుల్ క్రియేషన్స్. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి. గ్యాస్ అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, నేను కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా. అండ్ ఉగాది రోజు మార్నింగ్ లేచి నేను రెడీ అయ్యి గడపకైతే పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గు వేస్తున్నా. అండ్ ఇల్లు అయితే మాఫ్ పెట్టేశానండి. ఉగాది అంటేనే మామిడి ఆకులతో మామిడి తోరణాలు కదా, సో అవైతే గుచ్చేసుకొని కట్టేసుకున్నాం ఇంటి గుమ్మానికి. అండ్ ఈరోజు పులిహోర చేసేసుకున్నా అండి, ఎందుకంటే నైవేద్యంగా కూడా అయిపోద్ది, మనకు ఫుడ్ కూడా అయిపోద్ది కదా. సో అందుకని చింతపండు పులిహోర అయితే వేసేసుకున్నా. అలానే పులిహోర కోసం పోపు అయితే పెట్టేసుకుంటున్నా. చింతపండు గుజ్జు పులిహోర పోపు వేసేసి మొత్తం కలిపేసుకోవడమే. ఇప్పుడైతే ఉగాది స్పెషల్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా మామిడికాయనైతే తీసేసుకున్నా. 2 చూపించాను కదా, ఒకటి కోసేసుకున్నా ఇన్ని అయ్యాయి. అండ్ అలానే ఒక చిన్న పీసు తురుముకున్నా అండి. మన ఇష్టం, తురుముకోవచ్చు లేదంటే నార్మల్ కట్ చేసుకోవచ్చు. ఉగాది పచ్చడి కోసం 6 రుచులు కావాలి కదా, సో అవన్నీ రెడీ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా మనం మిక్స్ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులో మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. అందులోనే చింతపండు గుజ్జు, తురుముకున్న బెల్లం, అలానే వేప పువ్వును తీసేసుకొని నలిపి వేసేసుకోవాలి. అండ్ కారం అయితే మనం చూసుకొని వేసేసుకోవాలండి. అండ్ ఉప్పు కూడా సరిపడా వేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ నేను తురుముకున్నా కదా, అదైతే ఆప్షనల్. తురుముకున్న మామిడి ముక్కలు కూడా కొన్ని వేసేసుకున్నా. ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి, మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసి పక్కన పెట్టుకుంటే బెల్లం మెల్లమెల్లగా కరుగుతుంది. అండ్ నేనైతే ఊర్లో కారం వాడానండి, సో అదే ఫస్ట్ టైం వాడడం, సో కారం అయితే ఎక్కువైపోయింది. సో చూసేసుకొని మీరు కారం అన్నీ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మనం ముందు చూడం కదా, దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కనుక తర్వాత చూశాను. అండ్ ఇప్పుడైతే పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకున్నా. ఇంట్లో పూజ చేసేసుకుంటాం కదా ఉగాది రోజు, దానికోసం అండి. ఉగాది రోజు విఘ్నేశ్వరుని పూజించుకుంటే మంచిది కదా, సో గరికి తెచ్చేసుకున్నా. అండ్ పులిహోర ప్రసాదం అండి. అండ్ ఇక్కడ అంటే ఇదే మెయిన్ థింగ్ అండి. ఉగాది రోజు మనం కొత్త చింతపండు, కొత్త బెల్లం అండ్ పసుపు కొమ్మలు కూడా తెచ్చేసుకొని దేవుడి గుడిలో పెట్టేసుకుంటే మనకు చాలా మంచిదండి. సో అవి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా దేవుడి గుడిలో పెట్టేసుకోవడానికి. అండ్ ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, అక్కడ పూజ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసేసుకున్నాము. మనం నార్మల్గా చదువుతాం కదా, శుక్లాంబరధరం వక్రతుండ మహాకాయ, అవి నార్మల్గా చదివేసుకొని వినాయకునికి పూజ చేసేసుకోవడమే. మేమైతే ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నామండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, అంతే ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసేసుకుంటారు. సో ఇది మా చిన్న దేవుని గుడిలో చిన్నగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ లాస్ట్లో ఉగాది పచ్చడి అయితే నైవేద్యంగా పెట్టేశామండి. పూజ కంప్లీట్ చేసుకున్నాక హారతి అయితే ఇచ్చేయాలి కదా, అలానే హారతి ఇచ్చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే మా వారు మా బాబు హాయ్ చెప్తున్నారండి. వీళ్ళు చూడండి, వీళ్ళు ముచ్చట్లు చూడండి, ఇక్కడ వేషాలు. ఇంక మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నామండి, దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. అండ్ శివయ్యకి అభిషేకం అయితే చేస్తున్నాము. మా పండు టెంపుల్కి వస్తే అసలు అలా తిరుక్కొనే ఉంటాడు అటు ఇటు.
అండ్ మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ అండి, హనుమాన్ టెంపుల్ అండ్ శివయ్య టెంపుల్ రెండు ఒకే చోటు ఉంటాయి. అండ్ వాకబుల్ డిస్టెన్సే మాకు. సో ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడికి వస్తాం. ఈరోజు ఉగాది కదా, శివయ్యని మంచిగా రెడీ చేశారండి. నా దిష్టే తగిలేలా ఉంది. అసలు చాలా బాగున్నారు శివయ్య. అండ్ దర్శనం అయిపోయింది, బయటకైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చాక మా పండుకి పచ్చడి టేస్ట్ చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాను. వాడు మాత్రం అస్సలు వద్దంటే వద్దు అని చెప్పి నెట్టేస్తున్నాడు. చూడండి వాడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ వద్దంటూ వేషాలు వేస్తున్నాడు. అసలు నేను ఒక్క చిన్న మామిడి మొక్కే పెట్టాను. వాడు టేస్ట్ చేయాలి కదా, ఈరోజే మామిడికాయ తినాలి అని చెప్పి. అయినా సరే వద్దు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేశాను, అయినా వద్దంటూనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జస్ట్ తల తిప్పినప్పుడు జస్ట్ స్పూన్ మూతకు తాకింది అంతేనండి, అదే కారం కారం అంటూ ఉస్ కొట్టాడు. ఇంకా మామిడికాయ టేస్ట్ చేస్తున్నాను, మామిడికాయ చూసాడా, అది కూడా వద్దంట. నార్మల్గానే కారం అస్సలు తిండు, ఇంక ఇది కారం అనిపించింది. ఇంకా వాటర్ అయితే తాగిపించాను. ఇంకా నేను పులిహోర విత్ బఠానీ వంకాయ కర్రీ అండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, మాకైతే చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.